మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం బోగారంలోని హోలీ మేరీ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథి మురళీ బుక్కపట్నం, గౌరవ అతిథులు రిటైర్డ్ అదనపు డీజీపీ మధ్యప్రదేశ్ డాక్టర్ కె బాబురావు, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్తో పాటు పలువురు ప్రముఖులు, హిట్స్ కళాశాల ప్రెసిడెంట్ ఏ వరప్రసాద్ రెడ్డి, సెక్రటరీ శారదారెడ్డి, చైర్మన్ సిద్ధార్థరెడ్డి తదితరులు కలిసి జ్యోతి వెలిగించి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీలు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి హిట్స్ కళాశాలని స్థాపించి విజయవంతంగా 25 సంవత్సరాల సిల్వర్ వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కళాశాల నుండి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామని తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో పలు ముఖ్య హోదాల్లో స్థిరపడి దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ హిట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఇంజనీర్లతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్లుగా విజయం సాధించి దేశానికి సేవ చేయాలని కోరారు. అలాగే న్యాయ వ్యవస్థలోకి కూడా రావాలని కోరారు. సమాజంలో పేదరికం నిర్మూలించి దేశ అభివృద్ధికి కావలసిన కొత్త ఆలోచనలతో పలు రకాల పరిష్కారాలతో ముందుకు వచ్చి దేశ సేవ చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల సినీ, జానపద గేయాలకి నృత్యాలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2001లో స్టార్ట్ చేయబడి మరి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరానంతటి కూడా సిల్వర్ జూబ్లీ ఇయర్గా మేము డిక్లేర్ చేసి అనేక రకాలైనటువంటి అకాడమిక్ కార్యక్రమాలను చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ రోజున స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి అనేక రకాలైన యాక్టివిటీస్లో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే నిష్ఠాతులటువంటి వక్తలను తీసుకొచ్చి వాళ్ళకి సందేశం ఇప్పించడం జరిగింది. అలాగే మరి ఈ రోజున నేను ఒకటి చెప్తా ఉంది ఏంటంటే, ముఖ్యంగా చాలా అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. అచీవ్మెంట్స్ 25 సంవత్సరాల అచీవ్మెంట్ చెప్పాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఒక గంటన్నర సేపు పడుతుంది. కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా 2026ని కూడా మొత్తాన్ని సిల్వర్ జూబ్లీ ఇయర్గా డిక్లేర్ చేసి, అలాగే ప్రతి మంత్ కూడా ఎగ్జామ్స్ లేని టైంలో చూసుకుని ఆల్టర్నేటివ్ మంత్లో అయితే మేజర్ ఈవెంటు అండ్ ఒక మంత్లో అయితే మైనర్ ఈవెంట్ లాగా అన్ని అకాడమిక్స్ ప్రోగ్రామ్స్, అంటే కాన్ఫరెన్స్లు కావచ్చు, సెమినార్లు కావచ్చు, లేకపోతే టెక్నో ఫెస్టివల్ కావచ్చు, ఆల్మినీ మీట్లు కావచ్చు, అండ్ స్టార్టప్స్ కావచ్చు, ఇంక్యుబేషన్ కావచ్చు, అలాగే మరి ఇండస్ట్రీ కనెక్ట్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా స్టూడెంట్ని మిళితం చేసి తీసుకెళ్ళటానికి మరి ఈరోజు అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తూనే ఉన్నాం గత 20 సంవత్సరాల నుంచి. కానీ ముఖ్యంగా 25వ సంవత్సరంలో ఒక మైల్ స్టోన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైతే స్టార్ట్ చేశామో ఈ పరంపరలో మరి ఈ సంవత్సరం అందరికీ కూడా ఎంతోమంది ఇండస్ట్రియలిస్టుల్ని, ఎంతోమంది అకాడమిషియన్స్ని, ఎంతోమంది టెక్నోక్రాఫ్ట్స్ని ఇక్కడ తీసుకురావడానికి, తద్వారా స్టూడెంట్స్ని ఎనలైట్ చేస్తానికి ఈ ప్రోగ్రాం నిర్ణయించుకున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు